అండి, సండే స్పెషల్గా సింపుల్గా తయారు చేసుకున్నాం మటన్ మసాలా విత్ ములంకాయలతో టేస్టీగా అండి సింపుల్గా కర్రీ చేయబోతున్నాను. ములంకాయలను చిటికెడు ఉప్పు వేసుకుని నూనెలో లైట్గా వేపుకున్నానండి. పక్కన పెట్టేసుకుని అదే నూనెలో హోల్ గరం మసాలా ఉల్లిపాయలు వేసి శుభ్రం చేసుకున్న మాంసాన్ని వేసుకొని కూరకు తగ్గట్టు పసుపు ఉప్పు వేసి కలిపేసుకుని మూత పెట్టేసుకొని మంట మీడియం పెట్టుకొని 2-3 సార్లు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునేది, కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకోవాలి. ఇక్కడ మాంసం కూడా బాగా వేగిందండి. ఈ విధంగా ఉల్లిపాయల మాంసం పట్టుకునేలా ఇలా. ఆ తర్వాత టమాటా కూడా వేసేసుకొని టమాటా మగ్గింది. ప్లేట్తో ములంకాయలన్నీ వేసేసుకొని ధనియాలు జీలకర్ర కారపొళ్ళు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకున్నాక వేడి నీళ్ళు వేసుకుని కూరకు తగ్గట్టు సరిపడేలా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని మంట లోపల పెట్టుకుని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మెత్తగా. ఉడికిన తర్వాత కొత్తిమీర, అరచక్క నిమ్మరసం, 1 స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసి కలిపేసుకున్నాక ఇంకా రెడీ అయిపోయిందండి మటన్ మసాలా విత్ ములంకాడ కర్రీ టేస్టీగా. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఈ మటన్ కర్రీలోకి ములంకాడ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంకా మరి మీలో ఎంతమందికి ఇష్టం? చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్.